దాన్ని చంపే. అయ్యో ఏందమ్మా మీరు? పని పూర్తయిన మరుక్షణం నేను ఈ రాష్ట్రం దాటించే బాధ్యత నాది. ఆపండి. రేయ్, అరుపులు కాదురా, సమాధానం కావాలి. చెప్పు. నిజంగా నాకేం తెలియదు సార్. తెలియకపోతే ఆ రోజు సావిత్రిని ఎందుకు చంపాలనుకున్నావు? ఈ రోజు ఎందుకు మమ్మల్ని చూసి పారిపోవాలనుకున్నావు? నీకు రెండే ఆప్షన్స్. నిజం చెప్తావా, చేస్తావా? చెప్తాను 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 సార్. చెప్తాను సార్. చెప్పు. నిజంగా తను ఎక్కడుంటుందో ఏంటో నాకు తెలియదు సార్. నిజం చెప్పు. నేను చెప్పేది నిజం సార్. ఆ మేడం తన ఇష్టానికి ప్లేసులు మారుస్తుంటుంది, ఫోన్ నెంబర్లు కూడా మార్చేస్తుంది. మీరు వెతకటం మొదలు పెట్టాక ఒక చోట ఉండటం లేదు, ఒక ఫోన్ నెంబర్ వాడటం లేదు. మరి మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేస్తుంది? మిమ్మల్ని కలవాలంటే ఎలా కలుస్తుంది? ఆ మేడం కలవాలనుకుంటే కలుస్తుంది, ఫోన్ చేయాలనుకుంటే చేస్తుంది. అంతేకాని మేము కలవాలనుకుంటే కుదరదు సార్. అంత జాగ్రత్తగా ఉంటుంది. ఇంతమంది పోలీసులు వెతుకుతున్నా దొరకట్లేదంటే అంత సీక్రెట్ గా ఎక్కడ ఉంటుంది? తనేం సీక్రెట్ గా లేదు సార్, మీ మధ్యలోనే తిరుగుతుంది. మా మధ్యలోనా? అంటే వేషం మార్చి తిరుగుతుందా? లేదు సార్, బుర్కాలో తిరుగుతుంది. ఏంటాయమ్మా ఇంత ఆలస్యమైంది? అబ్బబ్బబ్బా, రేట్లు మండిపోతున్నాయని సంతలో ఉన్న 10 రూపాయలు తక్కువ ఉంటాయని వెళ్ళానమ్మా. అందరూ ఒకటే రేట్ అన్నట్లు వాళ్లదే అదే రేట్లు. సరే, కూరగాయలు తెచ్చారు కదా, వెళ్ళి వంట పని చూడండి. సరేనమ్మా. తమరి కోసం కాకరకాయలు తెచ్చానమ్మా. తమరి కోసమే అన్నట్లు తాజాగా ఉన్నాయి. తమరికిష్టమైన కాకరకాయ కారం చేసి పెడతాను. నాకిష్టమైన వాటి గురించి ఎందుకు? పాపకి సర్కి ఏం కావాలో చూడండి. అయ్యగారు వాళ్ళకేముందమ్మా, ఎప్పుడు చేసి పెట్టేదేగా. తమరంటే ఈ ఇంటి చుట్టం, మా మర్యాదలు మేం చెయ్యాలిగా. నాకిప్పటికీ చేస్తున్న మర్యాదలు చాలు, కొత్తగా ఏ మర్యాదలు వద్దు. తమరు వద్దన్నంత మాత్రాన వదిలేస్తానా ఏంటి? ఈరోజు తమర్ని గౌరవించుకోవాల్సిందే. అలాగే గౌరవిద్దు గాని పాపొచ్చి టైమైంది. ముందు పాపకేం కావాలో చూడండి. పాపకి చేయాల్సింది పాపకి చేస్తాను, తమరికి చేయాల్సింది తమరికే చేస్తాను. సరే, త్వరగా కానివ్వండి. అలాగేనమ్మా.
బురఖాలో ఏ మనిషిని చూసినా ఒకేలా ఉంటారు. అందుకని ఊర్మిళ మన నుంచి తప్పించుకోవడానికి అదే ఆయుధంగా చేసుకుంది. తను ఈ గెటప్లో తిరుగుతుందని మనకు తెలిసిపోయిందన్న విషయం తనకి తెలిసే లోపే మనం క్యాచ్ చేయాలి. లేదంటే మరొక ఐడియా వేస్తుంది. ఎస్ సార్. తన తెలివితేటలతో మనల్ని సవాలు చేసిన ఊర్మిళను ఎక్కడున్నా పట్టుకోవాలి. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని చెక్ చేయండి. అలాగే సార్. ఆల్రెడీ అందరినీ అలర్ట్ చేసాం సార్. గుడ్. అన్ని ఏరియాస్ ని కవర్ చేయండి. 24 గంటలలోపు ఊర్మిళని అరెస్ట్ చేయాలి. ఎస్ సార్. లేడీ కానిస్టేబుల్ని తీసుకెళ్ళండి. బురఖాలో ఉన్న వాళ్ళని కూడా చెక్ చేయడానికి వెనకాడద్దు. ముఖ్యంగా మణికొండ ఏరియాని బాగా కాన్సన్ట్రేట్ చేయండి. ఈ రోజు ఆ ఊర్మిళ మన నుంచి ఎలా తప్పించుకుంటుందో చూద్దాం. ఓకే సార్. ఆయమ్మా, ఆయమ్మా, మాట్లాడవేంటాయమ్మా? ఏం చేస్తున్నారు? వంటగదిలో నేనేం చేస్తానమ్మా? ఇదిగో తమరికిష్టం అన్నారుగా, కాకరకాయ కారం చేశాను. కూర చేస్తుంటే మొహాన చెవట్లేంటి? మాటల్లో ఆ తడబాటేంటి? కారం కదమ్మా, ముక్కులోకి పోయి కొరబోయింది, అందుకే ఇట్లా. సరే, పాపొచ్చి టైం అయింది. తనక్కూడా ఈ కూరేనా? లేదమ్మా, పాప కోసం వేరే కూర చేశాను. కూర్చోండమ్మా, వేడివేడిగా వడ్డిస్తాను, తిందురుగాని. ముందు పాపని తిన్నివ్వండి, నేను తర్వాత తింటాను. పాపకి నేను పెడతాలేమ్మా. వేడివేడి అన్నంలో వేడిగా తింటేనే బావుంటుంది. తమరు కూర్చోండి. నాకిప్పుడు ఆకలిగా లేదు, తర్వాత తింటానులే గాని ముందువి తీసుకెళ్ళి అక్కడ పెట్టండి. అమ్మయ్యా. మమ్మీ, ఆకలేస్తుంది, అన్నం పెట్టు. స్కూల్ నుంచి రాగానే కాళ్ళు చేతులు కడుక్కోకుండా అన్నమేంటమ్మా? తర్వాత కడుక్కుంటా, ముందు తినాలి. ఏముంది? చీ, కాకరకాయ. నాకొద్దని చెప్పానా? అది తింటుంటే విషం తిన్నట్టుంటుంది. నాకు ఇష్టం లేదని తెలుసుగా, మళ్ళీ ఈ కూర ఎందుకు చేసావు? అంటే అదే మమ్మీకిష్టం, అందుకని చేశానమ్మా. నీకోసం వేరే కూర చేశాను. నీకిష్టమైన కూర. కాకరకాయ మమ్మీకి బాగా ఇష్టమా? చాలా ఇష్టమంటమ్మా. సరే, మమ్మీకి ఇష్టమైతే నాకు ఇష్టమే, నేను తింటాను. నాకు ఈ కూర వద్దు, ఈ కూరే పెట్టు. వద్దమ్మా, నువ్వు తినలేవమ్మా. ఏంటమ్మా,
చూడు మమ్మీ, నీకు ఇష్టమైన కూర నాకు పెట్టమంటుంటే పెట్టొచ్చుగా అమ్మా. అంటే అమ్మా అది ఆ కూరంటేనే పాపకు పడదమ్మా. మీకిష్టమని తనకి పెట్టమంటుందమ్మా. అవునా? అవునమ్మా, పాప తినదనే తన కోసం ఈ కూర చేశాను. అలాంటప్పుడు నీకిష్టమైన కూర తినొచ్చు కదమ్మా. నువ్వు తిన్నప్పుడు నేనెందుకు తినలేను? నువ్వేది తింటే నేను అదే తింటాను. ప్లీజ్ మమ్మీ, నాకు కాకరకాయ కూర పెట్టవా? సరే, నువ్వు తింటాను అంటే నేనెందుకు వద్దంటాను? మా మంచి మమ్మీ. ఏంటి మీరు చేస్తున్న పని? పసిపిల్లలు తినే తిండిని పారేస్తారా? నోటికాడ ముద్దని తట్టేస్తారా? మాట్లాడరే, ఎందుకు ఇలా చేశారు? అంటే అమ్మా అది తమరు గమనించినట్లు లేరు, పైనుంచి బూజు పడింది. అది పాప తిన్నా ఎవరు తిన్నా ప్రమాదమే కదమ్మా. అందుకే అలా చేశాను. బూజు పడిందా? అవునమ్మా, పాప తినబోతుండగా పైనుంచి పడింది, అందుకే అలా చేశాను. పోనీలే, సమయానికి చూసావు కాబట్టి సరిపోయింది. లేదంటే ఎంత ప్రమాదం జరిగేది. ఈ పూటకి పప్పుతో తినేయమ్మా. నీకోసం నేను మళ్ళీ కాకరకాయ కూర చేస్తాను, ఓకేనా? ఓకే మమ్మీ. ఇదిగో. సావిత్రి, అప్పుడే నీకు 100 నిండిపోయుంటాయి. ఎందుకు పోయి నాలాంటి దాంతో పెట్టుకున్నావు చెప్పు? ఇలా చావటానికా? బాధగా ఉంది కాని ఏం చేయను? నా సత్యం నావాడు కావాలంటే నువ్వుండకూడదు, అందుకే లేకుండా చేశాను. ఆ దేవుడు నీ ఆత్మకి శాంతి కలిగించుగాక. సావిత్రి చచ్చిందన్న కమ్మటి కబురు ఆ ఆయా నోటితోనే విందా. ఇంతసేపు ఫోన్ తీయలేదు అంటే అందరూ తన చావు షాక్లో ఉన్నారన్నమాట. ఏంటి ఆయా,
పని పూర్తి చేసి 10 లక్షల ప్రైజ్ మనీ కొట్టేసినట్టున్నావుగా? ఏది అది చచ్చిందన్న కమ్మని కబురు నీ నోటితో చెప్పు. ఆ పని నా వల్ల కాదమ్మా. నేనా పని చేయలేను. ఏయ్, ఏమైంది నీకు? చంపుతానని అడ్వాన్స్ కూడా తీసుకున్నావుగా, సడన్ గా మాట మార్చావేంటి? ఆ యమ్మ ప్రాణం తీర్దాం అనుకుంటే కొద్దిలో పాప ప్రాణాలు పోయుండేవి. అదే జరుగుంటే అయ్యగారు నా ప్రాణం తీయడం కాదు, ఆ విషయం మింగి నేనే చచ్చేదాన్ని. ఏదో పొరపాటు జరిగింది, దానికి భయపడితే ఎలా? మళ్ళీ ట్రై చెయ్యి. వద్దమ్మా, ఈ పాడు పని నా వల్ల కాదు, నన్ను వదిలేసే. నేను నిన్ను వదిలేయడం కాదు, నువ్వే 10 లక్షలు వదిలేస్తున్నా. ఆలోచించుకో. లక్షలు లేకపోయినా లక్షణంగా ఉన్నాను, నన్ను ఇలా వదిలే తల్లి. బాగా భయపడిపోయినట్లున్నావు. 10 కాదు 15 లక్షలు ఇస్తాను, ప్రశాంతంగా ఆలోచించుకో. ఎవరితో మాట్లాడావు? అది నాకు తెలిసిన వాళ్ళతోనమ్మా. అంతా విన్నాను. ఇంకా నన్ను నమ్మించాలని చూడకు. మంచిగా నటిస్తూ సొంత మనిషిలా చూసుకుంటున్న వాళ్ళకి ద్రోహం చేయాలని చూస్తావా? మర్యాదగా నిజం చెప్పు. ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరి ప్రాణాలు తీయాలని చూస్తున్నావు? మర్యాదగా నిజం చెప్తావా? ఏసీపీ గారితో చెప్పమంటావా? అమ్మా వద్దమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. అమ్మా, అంత పని మాత్రం చేయకండమ్మా, వద్దమ్మా వద్దు. మరి నిజం చెప్పు, నిజం చెప్పు. ఎవరితో మాట్లాడావు? ఆ అమ్మెవరో నాకు తెలియదమ్మా. మొదటిసారి సరుకులు అమ్మానని తమరు తిట్టారన్న కోపంతో ఆ అమ్మ ఇస్తానన్న డబ్బులు కాసపడి తమని ఇంట్లో నుంచి పంపించేయాలని చూశాను. ఈసారి 10 లక్షలు ఇస్తాను, జీవితాంతం నా బ్రతుక్కి దిగులు లేకుండా చేస్తాను అంటే తమరి ప్రాణాల్ని తీయాలని చూశానమ్మా. తమరకు పెట్టిన విషయం పాప తినబోయేసరికి నోటికాడ అన్నాన్ని తీసేసినందుకేనమ్మా. డబ్బు కోసం ప్రాణాలు తీస్తావా? ఎవరో ఏంటో తెలియకుండా కేవలం డబ్బిస్తుందని నన్ను చంపాలని చూసావంటే రేపు అదే డబ్బు కోసం ఎవరినైనా చంపుతావు, ఏమైనా చేస్తావుగా. అమ్మా, బుద్ధి గడ్డి తిని ఈ పని చేశానమ్మా. మళ్ళీ జీవితంలో ఇలాంటి తప్పు చేయను. అయ్యగారికి ఈ విషయం చెప్పొద్దమ్మా, తెలిస్తే నా ప్రాణం తీసేస్తారు. ఈ భయం తప్పు చేసేటప్పుడు ఉండాలి. నీతో నన్ను చంపించాలని చూసింది ఎవరో తెలుసా? మీ అయ్యగారు ఎవరినైతే పట్టుకోవాలని రాత్రి పగలు కష్టపడుతున్నారో అదే ఊర్మిళ. అలాంటి దానికోసం తిన్నింటి వాసాలు లెక్క పెట్టాలని చూసావు. ఏది దాని నంబర్ ఇవ్వు. ఆ అమ్మ ఎప్పుడు చేసినా నెంబర్ రాదమ్మా. తను చెయ్యాలనుకున్నప్పుడే చేస్తది, అంతేగాని నెంబర్ ఏమీ లేదమ్మా. పాప ప్రాణాలు కాపాడి చేసిన పాపాన్ని కొంచెమైనా కడుక్కున్నావు కాబట్టి నీకు అవకాశం ఇస్తున్నాను. ఈసారి ఆ ఊర్మిళ ఫోన్ చేస్తే డబ్బులు కావాలి రమ్మని చెప్పు. నన్ను చంపడానికి కొత్త దారి దొరికిందని నమ్మించి రప్పించు. ఏసీపీ గారికి చెప్పి దాన్ని పట్టుకుందాం. అట్టాగేనమ్మా, తమరు చెప్పినట్టే చేస్తాను. ఇంతమందికి కనిపించింది నీకు కనిపించింది అంటే మారువేషంలో వచ్చిందా? లేదమ్మా, 2 సార్లు బురకాలోనే వచ్చిందమ్మా. घर अच्छा है. మీ ఇల్లు బాగా నచ్చింది. రిజిస్ట్రేషన్ ఎవరు చేస్తారు? ఇది మా ఊర్మిళ మేడం గారి పేరు మీదుంది. మేడం గారు ఎక్కడుంటారు? ఆవిడ చనిపోయింది. శుక్రియా.
రోజు నేను చూసింది ఆ ఊర్మిళని అన్నమాట. రెండుసార్లు బురకాలోనే వచ్చిందమ్మా. ఆ మేడం ఎలా ఉంటుంది? నేను ఆ మనిషిని పూర్తిగా చూడలేదు సార్. అదేంటి? ఆమె ఎప్పుడు బుర్కలోనే ఉంటుంది.